హనుమకొండలో కత్తిపోట్లు కలకలం రేపుతున్నాయి. స్నేహితుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తాగిన మత్తులో స్నేహితుడిపై దాడికి పాల్పడ్డారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాము. దాడికి పాల్పడ్డ దృశ్యాలు గోపాల్పురకు చెరువు మధ్య అక్కడ మద్యం తాగి ఇద్దరు స్నేహితులు గొడవకు దారితీసినట్టు తెలుస్తుంది. డబ్బుల విషయంలోనే గొడవ జరిగినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్. భవానీ, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో గంజాయి మద్యం మత్తులో యువత రెచ్చిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మద్యం మత్తులో వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, కుటుంబ సభ్యులతో కాకుండా మిగతా సొసైటీలో ఏ విధంగా ఉంటున్నారని తెలియకుండానే వ్యవహరిస్తున్న పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా వరంగల్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే తాజాగా కాసేపటి క్రితమే హన్మకొండ జిల్లా గోపాలపూర్లో మద్యం స్నేహితుల మధ్య గొడవ ఏదైతే కత్తితో దాడి చేసే వరకు కూడా దాడి చేసిందంటే కూడా పరిస్థితులు ఏ మేర ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే రామ్ చరణ్ పైన ఇటు కత్తితో దాడి చేశారు తోటి స్నేహితుడు కార్తీక్. అయితే రామ్ చరణ్ ను అక్కడ స్థానికులంగా ఉన్న ఏదైతే వాళ్ళు గమనించి వెంటనే ఉటావుటిన కూడా ఇటు ఏదైతే హాస్పిటల్ కి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలకు బానిసలైన యువకులు వీధి రౌడీల్లో కూడా రెచ్చిపోతున్న పరిస్థితులు, సమాజానికి హితబోధ చేయవలసిన వారే ఈ విధంగా వ్యవహరిస్తున్న సమాజం ఎటుపోతుందనేది కూడా ఏదైతే అర్థం కాని పరిస్థితి. ఆ మేర కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చదువుకుంటున్న కాలేజీలు కావచ్చు, వాళ్ళు ఉంటున్న ఇళ్లలో కూడా పేరెంట్స్ కూడా చెప్పిన పరిస్థితి. ఎందుకంటే ఎవరి బిజీలో వారు ఉంటున్నారు, ఎవరికి తోచినట్టు వారు వ్యవహరిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా ఈ ఘటన చూస్తే సమాజంలో సొసైటీ ఎటుపోతుంది ఏందనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇటు రామ్ చరణ్ పైన కత్తిపోరుతో దాడి చేసిన కార్తీకును అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ ఘటనకు ప్రధాన కారణం ఏంటి అనేది కూడా ఇటు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు ఆరా తీస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కూడా నిందితున్న ఈ యొక్క ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి కత్తిపోట్లు ఏ విధంగా జరిగింది, ఇది ఘర్షణకు ప్రధాన కారణం ఏందనే కోణంలో కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా అసలు విచారణలో ఏం తేలింది ఏందనేది కూడా ఇటు అదైతే పోలీసులు చెప్పే అవకాశం అయితే ఉంది. భవాని. రైట్. థ్యాంక్ యూ కిషోర్.